Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే 2018 టెట్కమ్ టీఆర్టీ స్కూల్ స్టేట్ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో భాగంగా 3 పార్ట్స్ని మనం డిస్కస్ చేసాం. 5 క్వశ్చన్స్ నుంచి ఒక్కొక్క పార్ట్గా మనం డిస్కస్ చేస్తూ వెళ్ళడం జరిగింది. సో ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేశారు, అలాగే మీరు చాలామందికి షేర్ చేయడం జరిగింది. సో మీరు ఇచ్చిన కామెంట్స్ కూడా నాకు చాలా బెనిఫిట్గా అనిపించినాయి, ఇన్స్పిరేషనల్గా కూడా అనిపించినాయి. ఓకే, సో మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఫర్దర్గా కూడా ఇంకా వీడియోలు చేస్తూ ఉంటాను. అయితే ఇప్పటికీ చాలామంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఓకేనా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటే మనం ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఎంతోమంది చాలామంది ఓన్లీ యూట్యూబ్ ద్వారా బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా చోట్ల ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి లేకపోతే ఓన్గా ఆన్లైన్ క్లాసెస్ వినేసి ఖాళీగా కూర్చుని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న స్టూడెంట్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి యూజ్ అవ్వాలని నేను సాధ్యమైనంత వరకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటితో పాటు కొంతమంది స్టూడెంట్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, లేకపోతే ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే టెక్నిక్స్ విషయంలో కానీ బేసిక్స్ కానీ తెలియని వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవ్వడానికి ఆన్లైన్ క్లాసెస్ అని, అలాగే కొంతమందికి సెపరేట్గా కొన్ని బిట్స్ నేర్చుకుంటే బాగుంటుందని, కొన్ని టెస్ట్స్ కావాలంటే వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ అని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని నేను ప్రతి ఒక్కరిని డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా, సో ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. ఈ వీడియోలు మీకు నచ్చుతున్నప్పుడు మీరు లైక్ షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, ఇంకా నేను ఆలస్యం చేయకుండా మీకు వీడియోలోకి వెళ్ళిపోతాను. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ shadow of a vertical tower on ground increases by 10 meters when the altitude of the sun changes from 45 degrees to 30 degrees. Then the height of the tower is. ఒక నిటారు స్తంభం యొక్క నీడ పొడవు సూర్యునితో చేసే కోణం 45 డిగ్రీల నుండి 30 డిగ్రీలకు మారినప్పుడు 10 మీటర్లు పెరుగుతుంది. అయినా ఆ స్తంభము ఎత్తు ఎంత? ఆ స్తంభం ఎత్తు ఎంత అని అడుగుతాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ట్రిగనామెట్రీ. ఇది త్రికోణమితిలో నేను క్లాసెస్ చెప్పినప్పుడు కూడా చాలామందికి చెప్పాను. ఓకే, మన స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఓకే, త్రికోణమితిలో 10th క్లాస్లో ఏదైతే ఉందో అదే ఇంటర్మీడియట్లో కూడా లింక్ అయింది. ఏంటవి? నీడలకు సంబంధించిన క్వశ్చన్లు. ఓకేనా, సో మీకు గుర్తు చేస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఏంటి సార్ అంటే, ఇది స్తంభం అనుకున్నారనుకోండి, ఏబి అనే ఒక స్తంభం ఉందా. సో నువ్వు ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి చూసిన తరువాత చూసినప్పుడు ఏమైందంటే 45 డిగ్రీస్ ఉంది. 45 డిగ్రీస్ ఉన్నప్పుడు నీడ ఇంత దూరంలో ఉంది. ఏ నుంచి సి వరకు దూరంలో ఈ నీడ ఎంత దూరంలో ఉంది. ఇక్కడ నుంచి స్తంభం నుంచి ఇక్కడ పడుతుంది నీడ, ఎంత దూరంలో పడుతుంది నీడ. అయితే నీ కోణము, సూర్యుడు చేసే కోణము, ఇలా పడుతున్న కోణం 30 డిగ్రీలకు మారినప్పుడు నీడ పెరిగిందంట. సో చాలామందికి డౌటు, అదేంటి కోణము నీడ అని వాటి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయంటే, మీరు ఎప్పుడైనా గమనించుకొని చూడండి. మీ ఇంట్లో ఉన్న ఒక ఫ్యాన్ని మీరు గమనించండి. ఫ్యాన్ నుంచి పక్క గదిలోంచి ఫ్యాన్ చూడండి, తల ఇలా పైకెత్తుతారు. దూరంగా ఉన్నప్పుడు తల ఇలా చూస్తారు, మామూలుగా సింపుల్గా ఇలా చూసేస్తారు, ఫ్యాన్ కనబడుతుంది. మీరు ఫ్యాన్కి దగ్గరగా వచ్చి చూడండి, కొంచెం తల ఇలా పైకంట నిటారుగా పెట్టాల్సి వస్తుంది. అంటే తల పైకెత్తడం అంటే ఎలివేషన్ పెరగడం అన్నమాట. ఓకేనా, కోణం పెరగాలి అంటే నువ్వు వస్తువుకు దగ్గరగా రావాలి. ఓకేనా, దగ్గర వస్తే పెద్ద కోణము. ఓకేనా, మూవింగ్ టువార్డ్స్ ద ఆబ్జెక్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు బి ఇంక్రీజెస్. ఓకే, అదే దూరం అయ్యేటప్పటికి కోణం చిన్నదైపోతుంది. ఓకేనా, మూవింగ్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు బి డిక్రీజెస్. ఓకేనా, సో టువార్డ్స్ ద ఆబ్జెక్ట్ ఎలివేషన్ ఇంక్రీజెస్, అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఎలివేషన్ డిక్రీజెస్ అనమాట. సో ఇప్పుడు నీవు నీడ పెరిగింది అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు వెనక్కి వెళ్ళావు అనమాట. ఇలా అన్నమాట, ఇక్కడి నుంచి చూసినట్టు నీకు అర్థం అవ్వాలంటే. అంటే నీ క్వశ్చన్ నేను రివర్స్లో మాట్లాడి చెప్తుంది ఏంటంటే, ఒక వస్తువు ఒక పై భాగాన్ని నువ్వు చూసినప్పుడు కోణం ఎక్కువ వచ్చిందంటే నువ్వు దానికి దగ్గరగా ఉన్నావని, కోణం తక్కువతో చూస్తున్నావంటే వెనక్కి ఉన్నావని నీకు అర్థం అవడానికి కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకే, సో ఇప్పుడు నీకు ఇది అడుగుతున్నారు, ఇది. ఓకే, అయితే చాలామంది ఏం చేస్తుందంటే ఇది ఎక్స్ అని వై అని అనుకుంటారు. నేను అలా చెప్పట్లేదండి, నేను సింపుల్గా రేషియో మెథడ్ వెళ్తున్నాను. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏబిడి త్రిభుజం చూడు, ముందు ఏబిడి త్రిభుజం చూడు. దానికి sin 30 మామూలుగా ఎలా చెప్తావు, 1/2 భాగాలు అనబడింది.
కాస్ 30√3/2 అని అంటాం. ఓకేనా, ఇక్కడ వరకు డౌట్ ఏం లేదు కదా. ఓకే, నెక్స్ట్ ఏసీడీ చూడు. ఏసీడీ చూసినప్పుడు sin 45 1/√2, ఇక్కడ 1 ఉంది, సో ఇక్కడ √2 పెడతాం. మార్చాల్సింది ఏమీ లేదు. ఒకవేళ వేరేది ఏదైనా ఉందనుకోండి, వేరే నెంబర్ ఏదైనా ఉందనుకో, ఇక్కడ 1 రావాలి, లేదా ఇక్కడ ఉన్న దాంతో రెండింటిని గుణించాలన్నమాట. అర్థమైతే ఇక్కడ 2 ఉందండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను వేసిన భాగాలు ఏ ట్రయాంగిల్ కైనా బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. cos 45 1/√2 సరిపోయిందా. ఏబీసీ త్రిభుజం చూడు, ఇక్కడ 1 1 √2 సరిపోయినాయి కదా భాగాలుగా మాట్లాడుకుంటే. నెక్స్ట్ sin 30 ఏబిడిలో చూడు 1/2 సరిపోయింది, cos 30√3/2 సరిపోయింది. సో ఏ నుంచి డి వరకు ఉన్న పొడవు √3 భాగాలు అన్నమాట. అయితే ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు అంటే సి నుంచి డికి దూరం 10 మీటర్లు అన్నారు. కాబట్టి చూడండి, నీడ 10 మీటర్లు పెరిగింది. ముందు నీడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఏ నుంచి సి వరకు ఉంది. ఇప్పుడు సి నుంచి డికి వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళింది, 10 మీటర్లు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఎన్ని భాగాలు ఉంది, √3 భాగాలు. అందులో ఏ నుంచి సికి ఎన్ని భాగాలు, 1 భాగము. మరి ఇక్కడ √3 - 1 భాగమేనా. సో లెక్క అంతా నీకు నిష్పత్తిలో మారిపోతుంది అనమాట. అంటే సి నుంచి డికి ఉన్న దూరాన్ని భాగాల్లో చెప్పు, ఎంత, √3 - 1 భాగాలు. నెంబర్లో చెప్పు 10. సో నీకేమడిగారు, స్తంభం ఎత్తు అన్నారు. అంటే ఇదేనా ఏబి, ఎన్ని భాగాలు, 1 భాగం విలువ కడితే సరిపోతుంది. అంతే తప్ప నువ్వు మళ్ళీ ఏసీని ఎక్స్ అనుకుంటాను సార్, సిడిని 10 అనుకుంటాను సార్, ఏ నుంచి డి వరకు 10 + x సార్, అక్కడి నుంచి sin 30 tan 30 నేను అప్లై చేస్తాను సార్, అప్లై చేయగా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది సార్, ఈ పనులు అస్సలు చేయకు నువ్వు. అది మన స్కూల్ లెవెల్లో చెయ్యి, ఎక్స్ ఎంత వై ఎంత అని అనుకునేది అక్కడ. కానీ ఇక్కడ అసలు అలాంటి ఏమి చేయకు, ఇచ్చిందని భాగాలుగా అనుకో. ఓకేనా. సో ఫస్ట్ 30 డిగ్రీస్ని బేస్ చేసుకోవాలి. sin 30 ఎంత, 1/2. 1 అంటే ఎదురు భుజము, 30కి ఎదురు 1, కర్ణము 2 భాగాలు. cos 30 అంటే √3/2, ఆసన్న భుజం ఏ నుంచి డి వరకు √3 భాగాలు. ఓకే, అందులో చిన్న త్రిభుజం ఏది, ఏసీ, ఏబిసి, దానికి రా. అందులో sin 45 1/√2, ఎదుటి భుజం 1, ముందు 1 ఉంది, ఇప్పుడు 1 ఉంది, ఏం కట్ చేయకు సార్. ఒకవేళ ఏమైనా మార్పులు వస్తే ఏం చేయాలి సార్ అంటే ఆ లెక్క వచ్చినప్పుడు చూపిస్తాను, నీకు అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ ఒక్క క్వశ్చన్ గురించి ఆలోచించు. 1/√2 సరిపోయిందా. అలాగే cos 45 ఆసన్న భుజం ఏసీ 1 భాగము, కర్ణము √2 సరిపోయింది కదా. సో ఏ నుంచి డికి మొత్తం ఎంత దూరం అనుకున్నావు, √3 యూనిట్లు, అంటే పార్ట్లు అనుకో. అందులో ఏ నుంచి సికి 1 పార్ట్ ఉంది, మరి సి నుంచి డికి మిగిలిందే కదా √3 - 1. ఈ √3 - 1ని 10 అని చెప్పారు. సో 1 పార్ట్ ఈక్వల్ టు నీ ఆన్సర్. 1 అంటే ఏంటి, ఏబి, అది ఎత్తు. ఓకేనా. సో క్రాస్ చేసి 1 × 10/√3 - 1. ఓకేనా. మరి రేషనలైజ్ చేద్దామా, 10 × √3 + 1/√3 - 1 × √3 + 1 అనమాట. ఓకే. సో 10 × √3 + 1/√3 × √3 స్క్వేర్ 3 - 1 స్క్వేర్ 3 - 1 2, క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్. సో మన ఆన్సర్ 5 × √3 + 1 అనమాట. అర్థమవుతుందా. సో ఏదైనా సరే సింపుల్గా చేయడానికి ట్రై చేయండి, అంతే తప్ప క్యాలిక్యులేషన్ పెంచుకోవడానికి చేయకండి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి నెంబర్ సిస్టమ్. ఓకే, మీకు చాలా టఫ్గా ఉంటాయి కొన్ని బిట్లు, అంటే చదవటానికి టఫ్గా ఉండి చాలా పెద్ద క్వశ్చన్ లాగా కనబడుతూ ఉంటాయి. అయితే ఓకేనా, నార్మల్గా మీకు టైం ఏమీ పట్టదు, జాగ్రత్తగా ఆలోచించి చూడు. ఏ = bα + గామా అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలు ఏ మరియు బిల జతకు ఆల్ఫా గామా ఏకైక పూర్ణ సంఖ్యల వ్యవస్థితమైతే వీటి మధ్య ఉండే గామా విలువ ఎలా ఉంటుంది అన్నారు. గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ a and b, there exist unique pair of integers gamma and alpha and gamma satisfying a = bα + gamma, then gamma lie between అంటున్నారు. ఓకే, నీకు కొంచెం ఇది అర్థమయ్యేలా చెప్తాను. ఇదిగో ఇప్పుడు ఇలా ఉందా, ఇదిగో ఇదిగో ఇలా అంట, ఇలా భాగహారాలు చేసేవాళ్ళు కదా నువ్వు, చేస్తే ఇదిగో ఆల్ఫా టైమ్స్ పోయి గామా మిగిలిందంట. ఓకే, సో భాగహార సిద్ధాంత ప్రకారం ఏం ఎలా రాసావు నువ్వు, ఇలాగే కదా రాసేవాడివి, bα + గామా అని రాసేవాడు. అంటే ఏంటి, విభాజకము డివిడెండ్ = విభాజ్యము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అని రాసేవాళ్ళం, గుర్తుందా. ఓకేనా, డివిడెండ్ = కోషెంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ అనేది అనేవి కదా. సో ఈ ఆల్ఫా ఈ ఆల్ఫా గామా అదే ఈ ఆల్ఫా విలువ ఈ గామా విలువ వేటి మధ్య ఉంటుంది అంటున్నారు. సరదాగానే భాగిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 నెంబర్లో 1 4 1 8 అనుకోవడానికి ఎలాగైనా భాగిస్తాం, 2 టైమ్స్ పోతుంది, ఎంత వచ్చింది, రిమైండర్ 0. సో గామా 0 అవుతుంది. ఇదే 4తో 17 డివైడ్ చేస్తున్నాం, 4 4 = 16, ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఈ 1 ఈ 4 కన్నా తక్కువే కదా,
4 కన్నా తక్కువే కదా. అంటే నువ్వు దేనితైతే భాగించావో దానికన్నా తక్కువ ఉంటుంది. మరి కొన్నిసార్లు 0 కూడా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ భాగించబడినా కూడా శేషం 0 అంటాం, 0 కూడా అవుతుంది కదా. సో గామా 0 అవ్వచ్చు, కానీ బీ కంటే తక్కువ అవుతుంది. బీకి సమానం ఎప్పుడు అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఎక్కడ చూడు, ఆప్షన్ 3లో చూడు. గామా లైస్ ఇన్ బిట్వీన్ 0 అండ్ బి బట్ ఇంక్లూడింగ్ 0 అని అంటాం అనమాట. ఈక్వాలిటీ టు 0 బట్ లెస్ దెన్ బి అని అంటాం. నార్మల్గా నీకు తెలిసిందే భాగాహారాలు చేసిన దాన్నే డైరెక్ట్గా అడగరు అనమాట. కన్ఫ్యూజ్ చేయడానికి స్టేట్మెంట్ వైజ్ ఇస్తారు. ఎక్కడైనా మీరు కన్ఫ్యూజ్ అయితే లెక్క తప్పు అయిపోతుంది, అలా మీకు మార్పు తగ్గించేయచ్చు అనే ఆలోచన వాళ్ళది. సో మీకు గమనించారు చూసారా, ఎస్జిటి వాళ్ళకైతే డైరెక్ట్ బిట్స్ అడుగుతారు, మీకు అలా కాదు, ప్రతి కాన్సెప్ట్ అడుగుతూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ నువ్వు గమనిస్తున్నావా లేదా అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో ఆ లెవెల్ మీరు ప్రిపేర్ అవ్వాలి, అర్థమవుతుందా? అందుకే మీకు పేపర్ చూపిస్తుంది. ఓకే, సో ఇంకా నేను లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. చూడండి, 4215 పరిపూర్ణ వర్గం అవుటకు తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అని అడుగుతున్నారు. ఓకే, ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 to 15 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. చాలా సింపుల్ సొల్యూషన్ అండి. మీరు మామూలుగా అంతా చేసి, చాలామంది ఏం చెప్తారండి, ఇదిగోండి ఇది చెప్తారు, 4 to 15 చెయ్యి, ఇలా చేస్తే చివరికి ఏదో మిగులుతుంది, చివరికి 119 మిగులుతుంది. నేను జనరల్ చూపిస్తున్నాను. అంటే ఇలా అంటారు, ఫస్ట్ 6 పెట్టు, 6 6 ఆర్ 36, తీసేస్తే 615 అని వస్తుంది. ఓకే, నీ 6ని డబల్ చేయి 12 అని వస్తుంది. ఇక్కడ ఒక 5 వేసుకో, సో 5 వేసుకో, లేకపోతే 4 వేసుకో, 5 టైమ్స్ లేదా 4 టైమ్స్ వేసుకో, 4 4 జార్ అవుతుంది, ఇంటూ 4 496 వస్తుంది. ఇది తీసేస్తే 119 అనేది మిగులుతుంది. సో ఇది ఎక్స్ట్రా ఉంది, అది తీసేస్తే నీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ స్కోర్ వచ్చేస్తుంది అని అంటారు. నేను అదంతా అనట్లేదు. మనం బాగా సంఖ్యా వ్యవస్థ చదివినప్పుడు పరిపూర్ణ వర్గం అవ్వాలి అంటే చివరి స్థానంలో ఏముండాలి? సో 0 1 4 5 6 9 ఇవే ఉండాలంటున్నాను కదా. సో 4 to 5 1లోంచి ఇది ఒకటి తీసేయండి, అన్నీ వద్దు. ఇది 15 కదా, 7 తీసే, చివరిని ఎంత వస్తుంది? 8. ఉంటుందా ఆన్సర్? కాదు. అంతే కదా, పరిపూర్ణ వర్గం అవడానికి తీయవలసిన కనిష్ట సంఖ్య అంటున్నారు. ఒక్కసారి సబ్ట్రాక్ట్ చేసాక నీకు ఆన్సర్ వస్తుంది కదా, అది ఖచ్చిత వర్గమో కాదు తెలియాలంటే ఖచ్చితంగా నీకు చివరిని ఏముండాలి వచ్చిన ఆన్సర్లో? 0 1 4 5 6 9 అవ్వాలి. ఓకే, ఈ 15లోంచి 8 తీసే 7 వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో 15లోంచి 9 తీసే 6 వస్తుంది, మేబీ ఇది అవ్వచ్చేమో. 15లోంచి ఈ 0 తీసే 5 వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్, జస్ట్ ఒకటి తీసే. ఇది 4 to 15లోంచి 119 తీసే. సో ఇది 6, ఇది 4096. సో 4096ని ఇలా రాయొచ్చా? 41024, మళ్ళీ 4256. జస్ట్ అది ఒకటి చూడు, పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయిందా? అంతే. 4 2 స్క్వేర్ 256, 6 నీట్ స్క్వేర్ అయిపోయింది. సో 64 స్క్వేరే ఖచ్చిత వర్గం, అదే నువ్వు రావాల్సింది. ఒకవేళ 119 మిస్లీడ్ అయింది అనుకో, 120 ఆన్సర్, ఇంక నువ్వు మళ్ళీ దాన్ని ట్రై చేయక్కర్లేదు. అలాగనమాట. సో 119 సక్సెస్ అయిపోయింది, అదే ఉంచుకుంటావు. సక్సెస్ అవ్వకపోతే రెండో చెయ్యక్కర్లేదు, అది ఆన్సర్ పెట్టేస్తావు. అర్థమవుతుందా మీకు? సో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇంత ఓకేనా, ఇంత ప్రొఫెషనల్గా మనం ఆలోచించాలి, ఇంత స్కిల్గా థింక్ చేస్తూ ఉండాలి, ఇంత క్రియేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడైతే ఇంత చేస్తావో నువ్వు 80 క్వశ్చన్స్ చేయగలవు, లేదంటే సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సో నార్మల్ క్వశ్చనే, √x + √x - 1 - x = 1, దెన్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నాడు. సో జనరల్గా దీన్ని సాల్వ్ చేసి x విలువ చెప్పమంటున్నారు. ఫస్ట్ మీకోసం కొంచెం సబ్జెక్ట్గా చెప్తాను, తర్వాత మీరే మాట్లాడదురు కానీ ఎలా చేయొచ్చు సార్ అని అనేసి. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ మామూలుగా అయితే ఏం చేస్తాం, √x - √1 - x = 1 - √x అని పెట్టుకుని స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారు. సో x - √1 - x = 1 + x - 2√x ఇలా ఉంటుంది. సో x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేముంది చూడండి, ఇది -1 - √x, మళ్ళీ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది 1 - x, ఇది 1 + 4x - 4√x అని వస్తుంది. 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది x ఇటు వచ్చేస్తే 5x, ఇది 4√x అని వస్తుంది. ఓకే, ఈ √x ఇందులో √x టైమ్స్ √x = 4/5, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x = 16/25 అని వస్తుంది. బట్ మరి మనకి ఇంత టైం ఎగ్జామ్లో కుదురుతుందా?
అవ్వదు కదా. జనరల్గా మామూలుగా నేను చేశాను ఇరువైపులా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అలా చేసుకుంటూ డబల్ టైం 2 సార్లు చేసేసి నేను లెక్కని సాల్వ్ చేస్తాను. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయడం అని అంటే కనుక మీరు లెక్కలో ఒక్క చిన్న పని చేయండి. ఎలా అంటే మీరు ఆ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 1 - x అని ఉంది కదండి. ఎక్కడైనా సరే ఇప్పుడే కాదు ఎక్కడైనా 1 + x కానీ 1 - x కానీ ఉంటే అది ఒక్కటే వాళ్ళు చూడండి. మీకు ఇచ్చిన భిన్నాల్లో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? ఇదేనా? ఇది హారంలోంచి 11 తీయండి. 25 - 69 వచ్చిందా? ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా చూడు. అది ఒక్కటి వస్తే చాలు నీకు మిగతాదంతా సాల్వ్ చేయొచ్చు. సార్ ఇక్కడ తీసేస్తే అవ్వదా సార్ అంటే ఇది 1/5 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా. మరి 1 స్క్వేర్ కానీ 5 √5 రాస్తాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అలా రాకూడదు, రైట్ నెంబర్తో రావాలి. 1 - 1 0, ఇది అసలు వాడాం. ఇది 2/5 వాడాం. ఓకేనా? సో ఎప్పుడైతే నీకు అలాంటిది ఒకటి కనిపిస్తుందో అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు. నీకు డౌట్ ఉంటే ఎక్స్ స్థానంలో అది ప్రతిక్షేపించు. √16/25 ప్లస్ √16/25 మైనస్ √1 - 16/25 ప్రతిక్షేపించండి. 4/5 ప్లస్ ఇది √4/5 ప్లస్ ఇది ఇప్పుడే వచ్చింది కదా 9/25 అంటే 3/5 కదా, మైనస్ 3/5 అంతేనా. ఇది 25 సారీ ఓకే, ఇది సారీ 16/25 ఇది పోదు కదా. ఓకే, తర్వాత ఇక్కడ √9/25 అంటే 3/5 అని వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటేనే ఇది 4/5 ప్లస్ రూట్ ఎల్సిఎం 25, ఇది 16, ఇది 15. సో 4/5 ప్లస్ 1/5 దట్ ఈక్వల్ టు 1 అనమాట. సార్ ఇదంతా మళ్ళీ మేము చెయ్యాలా సార్? వద్దు, ఆప్షన్లో ఒకే ఒక్కటే ఉంది, టిక్ పెట్టే. మీరు మళ్ళీ అడుగుతారు సార్ 2 ఆప్షన్ కూడా ఉంటే ఏం చేయాలి సార్ అని నన్ను అడుగుతారు. అందుకు మిమ్మల్ని మళ్ళీ నన్ను అడుగుతారేమనుకుని నేను ఇదంతా చెప్తున్నాను. జనరల్గా మనకి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి నీ లక్ కరెక్ట్గా ఆలోచించు. ఆ ఒక్కటే నువ్వు గమనించగలిగితే టిక్ పెట్టేసావు. చూసావు ఇంకోటి ఉందా? లేదు. ఎలా చెప్పగలిగావు? ఇదిగో ఇది ఇక్కడ 1 - x అని ఉంది. ఎక్కడ 1 - 1 + అని ఉందనుకో, అంతే కదా. ఈ హారము లవం కలుపుతాం, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే 2 సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. డినామినేటర్ అలాగే ఉంటుంది. ఆ వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయగలగాలి. ఇది ఇలా రూట్ వేస్తే అది రాయగలిగావు, ఆన్సర్ అయిపోయింది. అర్థమవుతుందా? అంతే, ఇంత సింపుల్ అన్నమాట. ఓకేనా? అంటే సింపులా అంటే మీకు బాగా సబ్జెక్ట్ గ్రిప్గా ఉంటే సింపుల్ అండి, లేదంటే చాలా టైం పట్టేస్తాం. అర్థమవుతుందా? అది విషయం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ logarithm of x minus 2009 to the base 3 to the base 2 to the base 4 equal to 0, then the value of x అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫన్నీ క్వశ్చన్. ఫన్నీ అంటే క్యాలిక్యులేషన్ ఫన్నీయే, కానీ ఎప్పుడన్నా ఒకటే గుర్తు, మీరు ఏ ఇయర్ ఎగ్జామ్ రాస్తారో ఆ ఇయర్కి సెట్ అయ్యేలాగా పెట్టిస్తారనమాట. ఇది ఏ ఇయర్ పేపరు? 2018 పేపర్ కదా. 2018 ఆన్సర్ వచ్చేలాగా పెట్టిస్తారు. ఈ కాంపిటేటివే కాదండి, ఏ కాంపిటేటివ్లోనైనా సరదాగా ఆ ఇయర్ మెన్షన్ అయ్యేలాగా పెట్టిస్తూ ఉంటారు. అల్జిబ్రాలో కూడా ఉంటాయి. x + 1/x = 2 అయితే x⁻2025 + 1/x⁻2025 ఎంత అంటారు. దాని ఆన్సర్ 2a. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అర్థమైందా? సరదాగా మీకు ఏమి తోచట్లేదు అనుకో, వెంటనే ఏ ఇయర్ అయితే అదే టిక్ పెట్టేయండి. సరదా ఫన్నీగా ఇస్తూ ఉంటారు. ఓకే, సో నేను నార్మల్గా వెళ్తాను. లాగరిథమ్ ఆఫ్ a to the base n = some m అనుకోండి. దీని నుంచి m = n⁻m అవుతుంది. అంటే n ఇటు వస్తుంది అనమాట. అదే బేస్ చూసుకోండి. ఫస్ట్ ఇందులో 4 కింద ఉందా, అటు పక్కకు తీసుకెళ్తున్నాను. ఎలా రాస్తావు ఇప్పుడు? log 2 log 3 x - 2009 = 4/0 దట్ ఈక్వల్ టు 1 అండి. 1. నెక్స్ట్ ఈ 2 ఇటు వస్తుంది కదా. సో log x - 2009 to the base 3 = 2/1 దట్ ఈక్వల్ టు 2. మరలా సేమ్ ఇటు వచ్చేస్తే x - 2009 = 3². సో x - 2009 = 9. సో x = 2018. మరి ఇది ఎప్పుడు జరిగింది ఎగ్జామ్? 2018. కాబట్టి 2018 అనే ఆన్సర్ వచ్చేలాగా ఇస్తూ ఉంటారు. చోట పెద్దగానే కనబడతాయి, కానీ ఫన్నీగా జస్ట్ సరదాగా అసలు మనం గెస్ట్ చేస్తాం లేదా చేస్తున్నప్పుడు కొంచెం సిల్లీగా ఉండాలి అనేసి కొంతమంది, అంటే పేపర్ సెట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏదో రకంగా లాజిక్గా తయారు చేసో పెట్టేవాళ్ళని అనుకుంటారు. సో ఆ ఇయర్కి పర్టికులర్గా బ్యాలెన్స్ అయ్యేలాగా ఇస్తూ ఉంటారు. సో మేబీ ఇదే లెక్కనే కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 2025 ఆన్సర్ రావాలి. 2025 అనేది మనకి ఆన్సర్ రావాలి.
కాబట్టి ఏం చేస్తారు 25 మైనస్ 2016 అని ఇస్తారు. ఎందుకని అప్పుడు కూడా 19 వస్తుంది కదా, 9 వస్తుంది కదా, అందుకనమాట ఎక్స్ మైనస్ 2025 అదే 2016 అని పెడతారు. ఆన్సర్లో 2025 వచ్చేలా పెడతారు అనమాట. ఓకే, గుర్తుంచుకోండి ఇలాగా. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి పార్ట్ 4లోని టాప్ 5 క్వశ్చన్స్ యొక్క డిస్కషన్. ఓకే, 2018 పేపర్లో ఇచ్చినటువంటి 80 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం పార్ట్ 4లో ఉన్నాము. సో మీరు గమనించి చూడండి ఎటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, సో మనం చేయగలమా లేదా అని చూడండి. క్యాలిక్యులేషన్ పెద్ద ఎక్కువ ఉన్నది అడగరు, కానీ కండిషన్ గుర్తుంటే చూడండి. ఈ పేపర్ చూడండి, కండిషన్ గుర్తుంటే ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి బిట్స్. కండిషన్ గుర్తులేనప్పుడు మాత్రం టఫ్ అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే జస్ట్ స్కూల్ లెవెల్ మ్యాథ్స్లో ఉన్న బిట్స్లోనే కాన్సెప్ట్లు బాగా గ్రిప్గా తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఓకేనా, సో ఏం భయపడకండి, నేను మొత్తం బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఖచ్చితంగా సాధించగలరు. సో టఫ్గా ఫీల్ అవ్వకండి, బట్ ఏంటంటే టఫ్గా ఉంటుంది ఏమనుకుని ప్రిపేర్ అవ్వండి. ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మీ వీడియోని వాచ్ చేశారు. ఓకేనా, సో అందుకోసం మీకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మళ్ళీ వస్తాను. ఓకే, అప్పటి వరకు థ్యాంక్ యూ.